అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు భరోసాపై రైతులు ఏమంటున్నారు? నిజంగానే గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు ఇప్పుడు ప్రభుత్వం ఎప్పటి వరకు ఇచ్చే పరిస్థితి ఉంది? రైతులతోటే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల రైతుల దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అభిప్రాయ సేకరణ తీసుకుంది. అనంతరమే డబ్బులు ఇస్తానని చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే ఒకసారి మాట్లాడిద్దాం. బాపు, ఏం పేరు మీ పేరు? కొయ్యల వినేష్. ఏందే, ఎప్పుడు పడ్డాయా రైతు బంధు? పర్లేదు సార్. ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు వేస్తాడో అన్నట్టు ఉన్నది. అయితే 10 ఎకరాలు వేస్తే బాగుంటుంది. 10 ఎకరాల మా 5 చీప్ కాదు కానీ 10 సెట్ అవుతుంది, బాగుంటుంది. కానీ జల్దీ వేయాలి కొంచెం సవరించి. అంతకుముందు మీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా? ఈ ప్రభుత్వమా? అవు పడ్డాయి. ఎంత పడ్డాయి? పడ్డాయి. అది పాత సిస్టమ్ పడ్డాయి. 5,000 ఎకర్స్ పడ్డాయి. ఎన్ని ఎకరాలకు పడ్డది? మొత్తం 20 ఎకరాలకు పడ్డాయి. నాకైతే పడ్డాయి సార్. 20 ఎకరాలకు పడ్డాయి. నాకైతే పడ్డాయి. ఏంటి ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే దానికి మెట్ట ప్రాంతం కావచ్చు, గుట్ట ప్రాంతాలకు కావచ్చు, సాగులేని వాటికి డబ్బులు ఇవ్వద్దు అంటున్నది. ఎట్లా చూడవచ్చు? ఏంది పరిస్థితి? ఒక రకంగా చూస్తే వాళ్ళది కూడా మంచిదే. రియల్ ఎస్టేట్ ఉంది, వాళ్ళు ఆ ఇన్కమ్ ఉన్నోళ్ళ ఇన్కమ్ అవుతుంది, రైతుకు మాత్రం అవుతలేదు. ఆ డబ్బులు ఉట్టిగా వృధా ఎందుకు? మీకు దేనికైనా వేరే స్కీమ్ తోటి అయినా సెట్ చేయవచ్చు అన్నట్టు రైతులు కూడా కొంతమంది ఓకే అంటారు. ఏంటి అంటే ఏ పాలసీ ప్రభుత్వం అవలంబిస్తే బాగుంటుంది? ఇప్పుడు అన్నదే బాగుంటుంది. 10 ఎకరాలకు మంచిగా ఉంటుంది. రైతు బంధు అది 100 ఎకరాలు కూడా ఉండాలి, కానీ 10కి లిమిట్ పెట్టాలి, బాగుంటుంది. మరి ఈ ప్రాంతాలలో కొంతమంది ఆదివాసీ రైతులకు 15 ఎకరాలు, 20 ఎకరాలు, 25 ఎకరాలు ఉంటుంది. ఆ మెట్ట ప్రాంతాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా చూడాలి? అలా కూడా మొత్తం చేస్తే మొత్తం ఒకటే సిస్టంలో 10కి మినిమం చేయాలి, బాగుంటుంది. అంతే ఇక మావాడు చెప్పినట్టు అంతే ఇక దానికంటే 10 ఎకరాలకు చేస్తే అంటే ఇప్పుడు అందరికన్నా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఉట్టిగా ఉన్నదానికి లేపి ఇప్పుడు రోడ్లకు పోయిన ల్యాండ్కి ఇంకా లేపి మన ప్లాట్లకు అన్నీ వృధానే కదా డబ్బులన్నీ. ఇప్పుడు 10 ఎకరాల లోపు అంటే అందరికీ వస్తాయి, దాంట్లో ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాం మేమైతే. ఏమండి మరి రైతులు ఏమంటున్నారు? ఇప్పటికే రైతు బంద్ చేసుడు, రైతు భరోసా చేసుడు లేట్ అయింది కదా, ఏమంటున్నారు మరి? ఇక లేట్ అయింది కానీ లేట్ చేయొద్దు. ఇక ఇప్పుడన్నా ఒక వారం 10 రోజుల లోపల వేయాలి. మొన్న ఇంకా చెప్పిండ్రు ఒక 10, 16, 17 తారీఖు నుండి స్టార్ట్ చేస్తాను, చేస్తే బాగుంటుంది. చేస్తారు ఇంకా అన్నమాట తప్ప ఎట్లా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఏదో చెప్తున్నావు భూస్వాములకు 100,000 ఎకరాలు ఉంటుంది, వాళ్ళకు కూడా పడ్డోడు. ఇది రైతు మినిమం మామూలు రైతుకు లాసే. వేరే స్కీములు కట్ చేస్తాను అటు ఎక్కువపోయిన దానికి. అందుకే 10 ఎకర్స్ వచ్చి అన్ని స్కీములు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. రైతు భరోసా ఇప్పటికే లేట్ అయింది, రైతుల వల్ల కొంత అసంతృప్తి ఉన్నది అంటారు. నిజమా? నిజం. అది ఒకటి జల్దీ వేస్తారు, సవరిస్తారు, అది ఇది అన్నట్ల కొంచెం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తాను. అంతే. రైట్, ఇది పరిస్థితి. ఇంకొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రైతు భరోసాపై గిరిజన గ్రామాలు ఏమంటున్నాయి? నిజంగానే రైతు భరోసా పడగలేదని కొంతమంది ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. మనం కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాకు రైతు బంధు అన్నది అది అసలు ఊసే లేదు. దాని మీద అది ఏమని చెప్పుకోకుండా మాకే అర్థమైతే లేదు. 7,500 రూపాయలు అన్నాడు. మరి ఎకరానికి 7,500, సంవత్సరానికి ఒక ఎకరానికి 15,000 చొప్పున ఎన్ని ఎకరాలకైనా కానీ ఇస్తామని చెప్పిండు. చివరికి వస్తే ఇప్పుడు ఎట్లున్నది కదా అంటే, ఒడ్డెక్కేది ఇంకొక తీరు, ఓడ దాటినాక ఒక తీరు అన్నది ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రభుత్వం వ్యవస్థ నడుస్తున్నది. ఆనాడు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఉండేనో అప్పుడు రైతు బీమా ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది. మరి ఈ సీజన్ వ్యాధులు వస్తే డాక్టర్లను కూడా చక్కగా డాక్టర్లను పెంచి ఒక స్పందనతోటి ఆనాటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంచడం జరిగింది. ఇవాళ సీజన్ వ్యాధులు మొత్తం చూస్తున్నాం. ఎందుకంటే మా ఆదివాసీ గ్రామాలలోనే ఎక్కువ ఇది మన సర్ది, దగ్గులు, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అన్నది ఎక్కువ ఉండడం. అంటే ఈ వ్యాధులు అన్నవి ఎక్కడైనా కానీ కేవలం మా ఆదివాసీల చుట్టే చుట్టుకొని ఉంటాయి.
కాబట్టి ఇంతవరకు కూడా దీని మీద ఎలాంటి స్పందన లేదు. మరి ఆనాడు ఒక రైతు భరోసా పేరుతో కొంత అభిప్రాయ సేకరణ జరుగుతుంది. అభిప్రాయ సేకరణలో 10 ఎకరాల వరకే కటాఫ్ పెట్టాలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఊట్నూరులో వచ్చి మీ గిరిజన కాంప్లెక్స్లోనే అభిప్రాయ సేకరణ చేసింది. ఇప్పుడు ఒకటి చెప్పాలనుకుంటే గిట్ట ఆనాడు గవర్నమెంట్ ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు ఇచ్చింది. కానీ ఇవాళ దీని మీద కటాఫ్ డేట్ అన్నది ఏంటిది అర్థమైతలేదు మాకు. కటాఫ్ డేట్ అన్నది ఇప్పుడు సరే ఎగ్జాంపుల్గా మేము చెప్పాలంటే గిట్ట మా భార్య పేరు మీద ఒక 7-8 ఎకరాలు ఉంటుంది, భర్త పేరు మీద 10 ఎకరాలు ఉంటుంది. ఇది మాకు ఇచ్చినటువంటి RYFR భూములే కదా. వాటి మీద ఏదో కటాఫ్ డేట్ పెడతాము అది ఇది అని అంటే గిట్ట అన్నాడు. మరి ఆ గవర్నమెంట్ పెట్టలే కదా అట్లా కటాఫ్ డేట్లు. ఎంతమంది ఉంటే ఇంట్లో ఎంతమంది పేరు మీద పట్టా ఉంటే అంతమందికి రైతు బంధు ఇచ్చింది. కానీ ఈ కటాఫ్ డేట్లు అనేవి పెట్టలేదు కదా. కాబట్టి మేము కోరేది ఒకటే, యావత్ తెలంగాణలో కూడా గిరిజన సమాజం అన్నది కోరేది ఒక్కటే, ఈ కటాఫ్ డేట్లు అనేది తీసేసి మాకు డైరెక్ట్ రైతు బంధం అన్నది మా అకౌంట్లో జమ చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. లేకుంటే మా ఆదివాసీల నోట్లో మన్ను పోసినట్టే. ఇది పరిస్థితి. కటాఫ్ అనేది పెట్టకుండా, పరిమితి పెట్టకుండా నేరుగా డబ్బులు ఆదివాసీ ప్రాంతంలో రైతులకు రైతు భరోసా వేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంటి ఎన్ని ఎకరాల పట్టు ఉంది నీకు? నాకు 5 ఎకరాల పట్టు ఉంది సార్. ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఉండగా రైతు బంధు వచ్చేది, కళ్యాణ లక్ష్మి వచ్చేది, అన్నీ వచ్చేటి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి ఏమి రావటం లేదు. అయితే ఇప్పుడు మొత్తానికి 10 ఎకరాలకి ఎత్తా, ఇంటికాడ ఒక ట్రాక్టర్ 4 టైర్లు ఏదైనా ఉంటే అట్లా సుగయ్యం అని మాట్లాడుకొస్తాను. సరే అవన్నీ తీసేసి ఒకటే ఇంట్లో ఎంతమందికి ఉంటాయి. ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ సార్ ఉండగా ఇంట్లో 150 కానీ 250 కానీ 300 ఎకరాలు ఉన్నా కానీ రైతు బంద్ వేసిండు. ఇప్పుడు అట్లా అయ్యానని అంటాను కదా. ఇప్పుడు దానికి మేము ఏం చేయాలి, ఏం పరిస్థితి? ఒక్కొక్కరికి ఏనని అంటలేరు అంటే ఆ రైతుల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఎట్లా చేస్తే బాగుంటుంది? రైతులు ఆదివాసులు మీరు ఏమంటున్నారు? ఎట్లైనా చేసి వేయాలి సార్. రైతు బంధు వేస్తేనే మా రైతులకు కొద్దిగా మంచిగా ఉంటుంది, దేనికైనా అనుకూలంగా. ఇప్పుడు పెట్టుబడికి కానీ ఏమైనా కూలి గడ్డి అది తీయడానికి పని చేస్తా అని మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు రైతు భరోసా మీకు పడ్డదా ఇంతకుముందు? అది మన కేసీఆర్ ఉండగా పడ్డది. తర్వాత మళ్ళీ వాళ్ళే ఎప్పుడు పడ్డది. అది 5,000 చొప్పున పడ్డది. ఫస్ట్ పాత రేట్లోనే పడ్డది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు 7,500 ఇస్తానన్నది కదా. ఈ ప్రభుత్వం ఇది ఇవ్వలేదు కదా. ఇంక 7,500 7,500 ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టుగానే అంటుంటుంది. కానీ ఆ పాతదే 5,000 చొప్పునే కట్టించింది సార్. ఏంది మరి నువ్వు ఈ ఊరికి పటేలు కదా, ఏంటి ఇప్పుడు ప్రస్తుతం రైతులలో చర్చ ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నారు అసలు? ఈ రైతులు అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొత్తానికి మన అందరినీ దోసుకున్నది. ఈ తెలంగాణ ప్రభుత్వం ఉండగా మనకు అన్నిట మంచిగా ఉండే. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఓటేసే మనం అంతా బేకారం అయిపోయినామని అనుకొస్తాం సార్. ఏం చేస్తే బాగుంటుంది అంటే ఎన్ని ఎకరాలకు ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలి? 10 ఎకరాల కన్నా వేయాలి. 10 ఎకరాల కన్నా వేస్తే కొద్దిగా వెనక ముందు ఉన్న వాళ్ళు కలుసుకుంటారు కదా సార్. 10 ఎకరాల కన్నా రైతు బంధు వేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి తీసేసిండ్రు, ఏదో మన రుణమాఫీ అన్నలు 2 లక్షలు అవి లేదు. ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు ఒకరికే అన్నట. ఇప్పుడు ఇద్దరు కొడుకులకు పాస్బుక్లు ఉన్నా లేదంటాను. ఇప్పుడు అందరికీ ఇంటికాడ ఒక కుటుంబానికి ఒకరికే ఇట్లా. State of the art research, industry driven skilling, 100% placements. KL, deemed to be university. ఇంతకుముందు గవర్నమెంట్ ద్వారా అన్ని సౌకర్యాలు అందినాయి, ఇప్పుడైతే ఏం లేదు. మరి అదే ఇచ్చే రైతు బంధు కూడా అదేదో టైంకు పడతలేవు. ఆ టైం కానీ లడాయిపోయినాక బలం వచ్చింది అన్నట్టు మాకని ఇత్తనాల టైము అవన్నీ అయిపోయినాక తర్వాత ఇస్తే మాకు లాభం ఏంటిది ఇక. కాబట్టి మాకేమన్నా అనుకూలంగా టైంకు ఇవ్వాలి. మళ్ళీ 10 ఎకరాల వాళ్ళకు కంపల్సరీ ఇవ్వాలి. అది 10 ఎకరాలకు లోపట కట్ చేస్తానంటే అది కరెక్ట్ కాదు.
మళ్ళీ ఫ్యామిలీలో ఎంత ఉంటారు? 2 కాక 3 ఉంటారు. 100 మంది అయితే ఉండరు కదా. ఈ వాళ్ళకు ఎవరైతే ఎంతమందికి అయితే పట్టా ఉన్నదో అంతమందికి అందరికీ ఇవ్వాలి. అది ఫస్ట్ నుంచి వచ్చింది. సరే 20 ఎకరాలు ఉందంటే దానికి ఒక భూస్వామి ఉన్నాడు, ఆయనకు వద్దని చెప్పండి. కానీ ఎవరు సాగు చేస్తానరా లేదా రైతులకు చూసి రైతులకు మేలు చేస్తేనే రైతులు ముందుకు వస్తారు. తర్వాత మీరు కూడా బాగుపడతారు కదా. మీరు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మీరు కష్టపడి రైతు సాగు అయితే చేయరు. భూములు మేము చేస్తేనే కష్టపడితేనే మీకు వస్తుంది. మీ కడకి ఇస్తరి వేసుకొని మీరు సెంటు కొట్టుకొని మంచి కార్లు తిరగాలంటే రైతులు కూడా మంచిగా ఉండాలి. కాబట్టి మాకు రుణమాఫీ కూడా చేయాలి. ఇచ్చిన మాటకు వాగ్దానం పక్కకు పోవద్దు. కాంగ్రెస్ ఎట్లా చెప్పిండ్రో ఆ ప్రకారమే నడపాలి. ఇంట్లో లేడీస్కు 2500 ఇస్తామన్నాడు. బస్సు ఫ్రీ అని పెట్టిండు. ఏం లాభం అది? 2 లక్షల జీతం తీసేటోడు కూడా అండ్లనే పోతాండ్రు లేడీస్లకు. మరి డైలీ వాళ్ళు అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళకు లాభం అది. మాసుంటోళ్ళు పల్లెటూరు వాళ్ళు ఎప్పుడో ఒకసారి పోతాం. మాకేం లాభం దానివల్ల? ఆ బస్సు ఫ్రీ లేకున్నా మంచిదే కానీ మాకు ఏం అయితే వాగ్దానం చేసిండో ఇవన్నీ కంపల్సరీ ఇవ్వాలి. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంది ఇది పద్ధతి కాదు. ఇంకొంతమందితో మాట్లాడిద్దాం. అసలు రైతు భరోసా పరిస్థితి ఏజెన్సీలో ఎట్లుందో తెలుసుకుందాం. ఏంటి పరిస్థితి? రైతు భరోసా పడ్డదా లేదా? పడ్డాయి, కేసీఆర్ ఉండగా పడ్డాయి. ఇప్పుడు ఏంటంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వేయాలి. మొన్న ఎండాకాలంలో వేసిండ్రు 5,000 చొప్పున. ఎందుకంటే సీజన్ మీద వేస్తే కొంచెం మందులు ఎరువులకు విత్తనాలకు పనిచేస్తాయి. ఇప్పుడు అంతా అయిన తర్వాత వేసి మళ్ళీ అదైనా డేట్లు పెడతాను 15, 16 డేట్లు అనుకుంటా. అది వేసుడు లేదు, ఏం లేదు. ఎందుకంటే మనకు సీజన్ మీద వేసి ఇంత మోక మీద వేస్తే దేనికైనా అక్కడిక్కడ అప్పులు చేయక దేనికైనా రైతుకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అంత అయిన తర్వాత ఇచ్చి అది మళ్ళా పరిశాన కదా. ఇప్పుడు మీ దగ్గర నుంచే ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చి మీ అభిప్రాయాన్ని తీసుకుంటుంది. ఎన్ని ఎకరాల వరకు రైతు బంద్ చేస్తే బాగుంటుంది, రైతులకు ఎట్లా చేస్తే బాగుంటుంది, పోడు భూములకు ఎట్లా వేయాలన్నది అడుగుతున్నారు. మీరు ఏం చెప్తారు మరి? ఎన్ని ఎకరాలు? కనీసం 10 ఎకరాలనక కటాపుటు చేస్తే మంచిగా ఉంటుంది కదా. పోడు భూములైనా 10 ఎకరాలు ఎవరికి ఒకరికి ఉన్నది. 9, 8, 5, 3 ఇట్లా ఉన్నాయి. ఇక 100 ఎకరాలు, 50 ఎకరాలు, 30 ఎకరాలు అయితే ఎవరికి లేదు కదా. అలాగే మరి భూస్వాములు అవుతాం. 10 ఎకరాల వరకు అయితే రైతు కంపల్సరీ ఉండేది భూమి. ఎందుకంటే ఇప్పుడు గుట్టల పొంట ఏజెన్సీ ఏరియా అంటే ఆ గుట్టల పొంట ఉండేటోళ్ళం, ఎస్టీ కులం కానీ మాది ఎస్టీ వాళ్ళం. అట్లాంటప్పుడు మాకు వర్షం వస్తేనే పంట పండుతుంది. బోర్లు గీర్లు ఉంటేనేమో అది 2 పంటలు 3 పంటలు తీస్తాం. ఇప్పుడు అవి ఏమి లేవు. గుట్టల పంట చేనులు. ఎందుకంటే ఇక 10 ఎకరాలు ఉంటాయి, 5 ఎకరాలు ఉంటాయి కంపల్సరీ. ఇక 10 ఎకరాల వరకు అయితే కంపల్సరీ వేయాలి. ఇది పరిస్థితి. మినిమం 10 ఎకరాలు వరకు వేయాలని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు గుట్టలు, చెట్లు, చేమలతో మేము మమేకమయ్యేటోళ్ళం కాబట్టి మాకు వెంటనే టైంకు రైతు బంధు పడే విధంగా చూడాలి. ముఖ్యంగా ఆదివాసులకు సంబంధించిన సమస్యలకు కూడా పరిష్కారం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.